గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ఒక లాజికల్ క్వశ్చన్ని తీసుకొచ్చాము. ఈ క్వశ్చన్ని 2025 ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్లో అడిగారు. ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్. అంటే కొంతమంది వ్యక్తులు నార్త్ డైరెక్షన్ని ఫేస్ చేసి కూర్చొని ఉన్నారు. 2 persons సిట్ బిట్వీన్ బి అండ్ ఈ. బీకి ఈకి మధ్యలో 2 persons కూర్చొని ఉన్నారు. దీన్నే మనం రివర్స్గా ఇలా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, సి సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఈ. ఈకి ఇమ్మీడియట్ రైట్ అంటే వెంటనే పక్కన అని, కుడివైపున. ఈకి ఇమ్మీడియట్ రైట్లో సి అనేది ఉండాలి. నెక్స్ట్ 3 persons సిట్ బిట్వీన్ డి అండ్ సి. సికి డికి మధ్యలో 3 members కూర్చొని ఉండాలి. ఇక్కడ కూడా వస్తుంది మనకి ఇంకో కేసులో 1 2 3 persons కూర్చొని ఉన్నారు. నెక్స్ట్ ఇదే ఇంకొకలాగా కూడా రాయొచ్చు. 1 2 3 డి ఇలా కూడా తీసుకోవచ్చు. నో వన్ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. డీకి ఎడం వైపు ఎవరు కూర్చొని ఉండకూడదు. అప్పుడు మనం తీసుకున్న ఈ కేసు ఎలిమినేట్ అయిపోతాయి. సో మనకి ఈ కేసు ఒకటే మిగులుతుంది. నో వన్ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి అది అయిపోయింది కదా. 4 persons సిట్ బిట్వీన్ ఏ అండ్ సి. 1 2 3 4 కాబట్టి మనం ఇటువైపు తీసుకోలేం. 1 2 3 4 ఇలా తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి ఈజ్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ టు ద రైట్ ఆఫ్ ఏ. బీకి లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారో ఏకి రైట్లో కూడా అంతమందే ఉండాలి. 1 2 3 4 5 6. సో ఏకి రైట్లో కూడా 6 members తీసుకుంటాం. అయితే ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు డి. డి ప్లేస్ నుంచి బి ఎన్నో పొజిషన్లో ఉంది అని అర్థం. 1 2 3 4 5 6. కుడివైపుకి 6th ప్లేస్లో ఉంది కాబట్టి 6th టు ద రైట్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ సిట్ ఇన్ ద రో. ఆ రోలో ఎంతమంది ఉన్నారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 మంది ఉన్నారు. హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఏ అండ్ డి. ఏకి డికి మధ్యలో ఎంతమంది కూర్చొని ఉన్నారు. 1 2 3 4 5 6 7 8 persons. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక క్వశ్చన్తో మరి మీ ముందుకు వస్తాను.